ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజు మటన్ బిర్యానీ వండబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా 1 kg మటన్ తీసుకోవాలి. మటన్ బిర్యానీకి అవసరమైనవి అల్లం వెల్లుల్లి పేస్ట్, 8 పచ్చిమిర్చి, బోద్వారాకు, దాల్చిన చెక్క, పెరుగు, సాల్ట్, గరం మసాలా, ఇది ఇంట్లోది గరం మసాలా, ఇది వచ్చేసి బిర్యానీ మసాలా, ఇంకోటి పుదీనా కొత్తిమీర, కారం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇందులో వేసేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. మసాలా వేయండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ సాల్ట్. కర్డ్ వేసుకోండి. 1 కప్ ఆఫ్ కర్డ్, 1 కప్ కర్డ్ వేసుకోవాలి. మొత్తం వేసేసి తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా మొత్తం వేసేయాలి. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మటన్ని వేసుకోవాలి. అంటే 1 kg మటన్కి 1/2 కిలో ఆయిల్ అయితే పడుతుంది. 1/2 కిలో ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదండి ఐటమ్స్, బిర్యానీకి కావాల్సినవి. ఒకసారి మనము కలుపుకోవాలన్నమాట. ఇదంతా మటన్కి ఈ పౌడర్స్ వేసుకున్నాం కదా, మసాలాలు, మటన్కి ఈ మసాలాలన్నీ పట్టాలన్నమాట. కలిపి 1/2 అవర్ అయినా సరే మనం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి 1/2 అవర్ పక్కన పెట్టేసేయాలి. లాస్ట్లో లెమన్ వేసుకోవాలి. చూడండి, ఇది మార్కెట్లో సేల్ చేస్తున్నారు. కొన్నాను, ఈజీగా జ్యూస్ తీసుకోవడానికి వస్తుంది. ఇలా తిప్పితే జ్యూస్ అంతా పడిపోతుంది. చూడండి, లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మినిమం ఒక 1/2 అవర్ అన్నా ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇది మ్యాగ్నేట్ అయ్యేలోపు మనం రైస్ స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము. ఇలా వాటర్ మసల పెట్టుకోవాలండి. ఫస్ట్ అందులో పచ్చిమిర్చి, బోద్వారాకు, ఇలాచి ప్లస్ దాల్చిన చెక్క వేసుకొని ఈ వాటర్ని మసలియాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో. అయితే 1 kg మటన్కి 1 kg రైస్ సరిపోతుందండి. 1 kg రైస్ మనం వండుకుందాం ఇప్పుడు. చూడండి, వాటర్ మసులుతూ ఉన్నాయి. ఈ రైస్ని ఇందులో పంపేసుకోవాలి. 1 kg రైస్ ఉంటుందండి. ఇట్లా వాటర్ మసులుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. ఈ బియ్యం అనేది ఒక 1/2 అవర్ అన్నా నానబెట్టుకోవాలి. నేను మామూలు రైస్తోనే చేస్తున్నాను, బాస్మతి రైస్ కాదు. ఒకవైపు రైస్ ఉడుకుతూ ఉంది. అంతలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. బౌల్ అయితే పెట్టేసుకున్నాను, అందులో ఆయిల్ పోయాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం మనము. అంతలోపు దానికోసం ఇలా బౌల్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు ఒక చుక్క ఆయిల్ వేసుకోనండి. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. చూడండి, ఆనియన్స్ మెల్లిమెల్లిగా ఫ్రై అవుతున్నాయి. ఈ రైస్ అనేది కచ్చా పక్క ఉడకాలండి, మెత్తగా ఉడకొద్దు. కొంచెం
కచ్చా పక్క ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కచ్చా పక్క కొంచెం ఉడికిందండి, 90% ఉడికింది. ఇది మనము పెట్టాం కదా, మటన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, అందులో వేసుకోవాలి. ఇప్పుడు మటన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా అండి, ఇదంతా ప్రాసెస్ అయ్యేలోపు 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న రైస్ ఈ మటన్లోకి వేసుకోవాలి. రైస్ ఇట్లా వేసేసుకోండి. పచ్చి ఆనియన్ కూడా కొంచెం ఇలా వేసుకోండి. రైస్ వేయాలి ఇలా, లేయర్ టు లేయర్ వేస్తలేనండి, నార్మల్గా వేస్తున్నాను. రైస్ మొత్తం వేసేసుకోవాలి. పైనుంచి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకోండి. తర్వాత రైస్ ఉడికించిన వాటర్ ఈ గ్లాస్ పెద్దదండి, దీంతో 1/2 గ్లాస్ అయితే పోసుకుంటున్నాను. నెయ్యి వేసుకోండి. మనం మటన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదే బౌల్లో 1 kg రైస్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్ వేసుకోవాలి. తర్వాత ఈ గీ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని దీని మీద బరువు పెట్టేసుకోవాలి ఏదైనా. నేను చిన్న సర్వ పెట్టేస్తున్నాను వాటర్ నింపి. ఇలా ఇదైతే బరువుగా పెట్టేసుకుంటున్నాను వాటర్ నింపేసి. ఫస్ట్ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 15 minutes పెట్టాలండి. తర్వాత లో ఫ్లేమ్లో మళ్ళీ 15 minutes పెట్టుకోవాలి. 15 minutes అయిందండి. ఇప్పుడు తర్వాత పెంక పెట్టుకుందాం మనము. ఇలా పెంక పెట్టేసుకొని మళ్ళీ ఆ రైస్ బౌల్ ఉంది కదా, ఆ రైస్ బౌల్ని మళ్ళీ ఇలా అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ పెంక పెట్టుకున్న తర్వాత 15 minutes హైలో పెట్టాలి. 15 minutes హైలో అయిన తర్వాత మళ్ళీ 15 minutes స్లిమ్లో అయితే పెట్టాలి. టోటల్గా బిర్యానీ అవ్వడానికి 30 minutes పడుతుంది. స్టవ్ ఆఫ్ చేద్దామండి. మటన్ బిర్యానీ అయినట్టే అండి. ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చూద్దాము. అయిపోయిందండి. మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఒకసారి చెక్ చేద్దామండి. మటన్ బిర్యానీ రెడీ అయిందండి. వేడివేడిగా యమ్మీ టేస్టీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.